హలో ఫ్రెండ్స్, నమస్తే. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం అయితే రికార్డుల సునామీ సృష్టిస్తుంది. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్సే. ఏం నడుస్తుందంటే అఖండ మ్యానియా నడుస్తుంది అన్నట్లు అమెరికా నుంచి అనకాపల్లి కానివ్వండి, వరంగల్ నుంచి వాషింగ్టన్ కానివ్వండి, ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్సే. థియేటర్లు ఏమో గుళ్ళైపోయాయి, ప్రేక్షకులేమో భక్తులైపోయారు. ఆ రేంజ్ లో ఉంది ఈ అఖండ మ్యానియా. ఎంతో మంది పనిగట్టుకొని టాలీవుడ్ లో కానివ్వండి, అటు బాలీవుడ్ నుంచి కానివ్వండి, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి చాలా ట్రై చేశారు, చాలా ట్రోల్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఈ ప్రేక్షకులు, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి చాలా అంటే చాలా నచ్చింది మూవీ. మౌత్ పబ్లిసిటీతోనే ప్రతి చోట హౌస్ఫుల్ కలెక్షన్ బోర్డ్స్ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే కావాలంటే మేకర్స్ ఈ మూవీకి ఉన్న హైప్ దృష్ట్యా, ఈ మూవీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఫస్ట్ డే కలెక్షన్ అయితే ఎంత అంటే అంత వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి కొన్ని హీరోస్ వేసుకుంటారు కదా, 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? A1 కలెక్షన్ గ్రాస్ వచ్చిందని చెప్పి అలా కాకుండా చాలా అంటే చాలా జెన్యూన్ గా కలెక్షన్స్ అయితే వేసుకోవడం జరిగింది. అయితే మనకు తెలిసింది కదా, బాలయ్య గారు ఎలాంటి అంటే ఫేక్ కలెక్షన్స్ కి వీటికి తావు లేకుండా ఏది ఒరిజినల్ కలెక్షన్స్ ఉంటే అవే వేసుకుంటారని చెప్పి అలానే ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, చాలా మంది ఈ మధ్య కాలంలో ఫేక్ కలెక్షన్ల హవా నడుస్తుంది. డే 1 కలెక్షన్ వచ్చేసి 100 కోట్ల ప్లస్ గ్రాస్ అని చెప్పి కొంతమంది హీరోస్ అయితే వేసుకుంటున్నారు. ప్రొడ్యూసర్స్ కి ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా ఒకవేళ మూవీకి అంత కలెక్ట్ రాకున్నా, అంత కలెక్ట్ చేయకున్నా ఆ మూవీ అంత కలెక్ట్ చేసిందని చెప్పి రిలీజ్ అయితే చేస్తున్నారు పోస్టర్స్. దానివల్ల వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కానివ్వండి, అనవసరమైన తలకాయ నొప్పులు ఆ ప్రొడ్యూసర్లు పడుతున్నారు. కానీ ఇలా అలాంటిది ఏది లేకుండా ఒక జెన్యూన్ కలెక్షన్ వేయడం జరిగింది. వరల్డ్ వైడ్ గా డే 1 వచ్చేసి ప్రీమియర్స్ కలుపుకొని 59.5 CR అంటే కోట్స్ వచ్చినట్లు తెలుస్తుంది ఈ మూవీకి. అండ్ ఇంత అంటే భారీ హైప్ ఉంది ఈ మూవీ. ఎలాగూ 100 కోట్ల ప్లస్ గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుందని చెప్పి మనమంతా అనుకున్నాం. కానీ 59.5 crores మాత్రమే ఎందుకు వచ్చిందంటే దానికి మెయిన్ గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. అయినప్పటికీ ఒక మాస్ జాతరలా థియేటర్లు మొత్తం హౌస్ఫుల్ బోర్డ్స్ అని కలకలలాడుతున్నాయి. అయితే మనందరికీ తెలిసిందే, ఈ మూవీ అనేది December 5th రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ పోస్ట్పోన్ అయింది. ఆ తర్వాత ఏ మూవీ అయినా ఒకసారి పోస్ట్పోన్ అయిందంటే ఆ మూవీ పైన హోప్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. సరే, మూవీ సబ్జెక్టే బాగాలేదు కావచ్చు, అందువల్లనే హైప్ ని క్రియేట్ చేయడం కోసము మూవీ మేకర్స్ ఇదంతా చేస్తున్నారు అన్నట్లు కొంత పుకార్లు అవి జరుగుతాయి. కామన్, నార్మల్ గా ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. కానీ ఇది ప్రొడ్యూసర్స్ చేసిన వాళ్ళ స్వయం తప్పిదాల వల్ల మూవీ లేట్ అవ్వడము, ఆ తర్వాత ఆ ఇష్యూని క్లియర్ చేయడం విత్ ఇన్ 1 week లోపు, అంటే మళ్ళీ ఎలాంటి ప్లానింగ్ లేకుండా డైరెక్ట్ గా ఈ మూవీని రిలీజ్ చేయడం జరిగింది. అయితే అప్పటికే ఏమైపోయింది, బాలీవుడ్ నుంచి ఒక మూవీ, ఇటు కన్నడ నుంచి ఏదైతే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది కదా నందమూరి బాలకృష్ణ గారికి, సో అక్కడ లోకల్, అక్కడ రీజనల్ హీరో దర్శన్ అని చెప్పి ఒక హీరో ఉన్నారు. సో ఆయన మూవీ కూడా రిలీజ్ అవ్వడం, సో వాళ్ళు ఏం చేశారంటే తెలుగు మూవీ అనే వాళ్ళకి ఎక్కడ లేని భాషా అభిమానం వచ్చేసింది ఈ మధ్య కాలంలో. మనము ప్రతి మూవీని, వాళ్ళ కన్నడ మూవీస్ ని, కాంతారాని, KGF అని ప్రతి మూవీ, ఏ మంచి మూవీ ఉన్నా మనం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ వాళ్ళు మాత్రం మన తెలుగు బ్యానర్స్ కనపడద్దు. ఆ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా బ్యానర్లు చించేయడము, పడేయడము. ఇప్పుడు సాక్షాత్తు బాలయ్య గారి మూవీని కూడా వాళ్ళు స్క్రీన్స్ ఇవ్వకపోవడంతో కర్ణాటకలో ఏదైతే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ తెలుగు రాష్ట్రాల తర్వాత బాలయ్య గారికి ఉందో, అక్కడ స్క్రీన్స్ తక్కువ ఉండడం ఒక పెద్ద దెబ్బగా మారింది. దీంతో పాటు ఇటు తమిళనాడులో కూడా ఆల్ ఆఫ్ సడన్ రిలీజ్ అవ్వడం, అక్కడ రీజనల్ మూవీస్ ఉండడము, బాలీవుడ్ నుంచి వెళ్ళి దురంధర్ మూవీ సూపర్ హిట్ టాక్ తోని దూసుకు వెళ్లడంతో ఓవర్సీస్ లో కూడా ఆల్రెడీ చాలా థియేటర్స్ అని దురంధర్ కైవసం చేసుకోవడం వల్ల ప్రతి చోట థియేటర్లు లిమిటెడ్ గా దొరికినా కూడా ఎంతో మంది దీన్ని నెగిటివిటీని స్ప్రెడ్ చేసి దీన్ని ఫ్లాప్ చేయడానికి ఎంతో ట్రై చేసినా కూడా మౌత్ టాక్ తోని యావత్తు భారతదేశంలో రికార్డుల కలెక్షన్స్ 59.5 crores కలెక్షన్ అయితే రాబట్టింది. సో ఏరియా వైజ్ గా మనం మాట్లాడుకుందాం. సో ప్రీమియర్స్ అనేది మన తెలంగాణ, ఆంధ్రతో పాటు ఇటు కర్ణాటకలో మరియు తమిళనాడులో కూడా జరిగింది. సో మనం ఏరియా వైజ్ గా మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా చెప్పాలి అంటే నేను కొన్ని రాసుకున్నాను లెక్కలు. సో ఇవి జెన్యూన్, అఫీషియల్ కాకుండా ఇంకా జెన్యూన్ గా ఒక సైట్ ఉంటుంది. సో ఆ సైట్ నుంచి నేను తీసుకొని చెప్తున్నాను. సో కర్ణాటక వచ్చేసి ప్రీమియర్స్ ప్రెస్ డే 1 కలెక్షన్ వచ్చేసి 4 కోట్లు కలెక్ట్ చేసింది. దాని తర్వాత మన తెలంగాణ, ఆంధ్రలో కలుపుకొని ప్రీమియర్స్ తో పాటు డే 1 కలెక్షన్ వచ్చేసి 30,75,00,000 కలెక్ట్ చేసింది డే 1 కి విత్ ప్రీమియర్స్. అండ్ దాంతో పాటు తమిళనాడులో అయితే
అయితే 1.5 వరకు కలెక్ట్ చేసింది ప్రీమియర్స్ తో కలుపుకొని డే 1. ఇంకా కేరళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే కేరళలో అంత ఆశించిన స్థాయిలో కానీ మనకు కలెక్షన్స్ అయితే రాలేదు. అయినా బాలే గారు అటు కేరళ వైపు ఎక్కువగా మనము కాన్సన్ట్రేట్ చేయము, కేవలం మన 1-2 సినిమాలు మాత్రమే అక్కడ వెళ్తాయి. సో అది కాకుండా మేజర్ దెబ్బ పడింది ఏంటంటే హిందీలో దెబ్బ పడింది. సో మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాము ఏంటంటే హిందీలో మంచిగా ప్రమోట్ చేయండి, మనము టీజర్ దగ్గర నుంచి మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా హిందీలో మంచిగా ప్రమోట్ చేయండి, అయోధ్యలో ఏదో ఒక ఈవెంట్ పెట్టండి, బీహార్లో ఏదో ఒక ఈవెంట్ పెట్టండి, మనకు ప్లస్ అవుతుందని చెప్పి మన ఛానల్లో నేను ఎన్నో సార్లు మొత్తుకున్నా. కానీ మేకర్స్ మరి అది ఎందుకు ఆలోచించలేదో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ హిందీలో పెద్ద దెబ్బ పడింది. దీంతో పాటుగా హిందీలో పాలిటిక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే అటు హిందీ మూవీ దురంధర్ రిలీజ్ అయింది. యాక్చువల్గా ఇవి 2 మూవీస్ ఒకేసారి రిలీజ్ అవ్వాల్సిన మూవీస్. సో అప్పుడు హైయెస్ట్ బుకింగ్స్ కూడా వే ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అఖండ పైనే ఉండే. సో రిలీజ్ అయిన తర్వాత మౌట్ టాక్ తోని దురంధర్ మూవీ కూడా చాలా బాగుంది. నేను చూశాను, మన ఛానల్ రివ్యూ కూడా ఇచ్చాను, చాలా అంటే చాలా బాగుంది. బట్ వాళ్ళు చేసే పని ఏంటంటే ఆపోజిట్ ఏదైనా ఇండస్ట్రీ, ఇంకా వేరే సౌత్ నుంచి వచ్చే ఇండస్ట్రీ అంటే చిన్న చూపు చూసి మనకు స్క్రీన్స్ ఇవ్వకపోవడం. సో స్క్రీన్స్ తక్కువ ఉండడం వల్ల అక్కడ చాలా తక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయి. కేవలం 50 లక్షలు డే 1 కలెక్షన్స్ వచ్చేసి 50 లక్షలు మాత్రమే వచ్చాయి. ఓవరాల్ గా మూవీ చూసుకుంటే ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్ చూసుకుంటే 36,18,00,000 డే 1 షేర్ కలెక్షన్, ఇది గ్రాస్ కాదు. అండ్ గ్రాస్ వచ్చేసి 59.5 crores అనేది గ్రాస్ అనేది రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు లాంగ్ వీకెండ్ అంటున్నా, వీకెండ్ అయితే ఉంది, మనకు సాటర్డే ఉంది, సండే ఉంది. సో ఇవాళ ఒక 20-25 crores షేర్ వచ్చే ఛాన్స్ ఉంది ఈజీగా. రేపు 25-30 crores షేర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత కూడా మూవీకి ఉన్న టార్గెట్ పెద్ద గేమ్ లేదు. సో వన్స్ 100 crores దాటిన తర్వాత దాదాపు ఇంకొక 10-15 కోట్లు అనేది ఉంటుంది. సో బ్రేక్ ఈవెన్ రావడానికి అది అనేది ఈజీగా జరిగిపోతుంది. ఇది నెక్స్ట్ వీక్ ఫస్ట్ 2-3 days లోనే అది జరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఎంతమంది ఎంత నెగిటివిటీని ట్రై చేసినా, దీంతో పాటు ఫేక్ కలెక్షన్స్ అవి వేసుకోకుండా కేవలం జెన్యూన్ కలెక్షన్స్ తోని, అంటే 100 కోట్లు కూడా వేసుకోవచ్చు, ఎవరు అడిగే వాళ్ళు లేరు, ఎందుకంటే 100 కోట్లన్నా నమ్మేస్తారు అఖండకున్న క్రేజ్ ని దృష్ట్యా. బట్ అవన్నీ ఏం పని చేయకుండా థియేటర్లు అయితే గుళ్ళు అయిపోయాయి, ప్రేక్షకులు భక్తులైపోయారు. ఆ రేంజ్ లో ఈ మూవీకి రావడం జరుగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ మూవీకి రావడం జరుగుతుంది. ఎంతో మంది దీన్ని నెగిటివిటీ చేసి ఫ్లాప్ చేయడానికి ట్రై చేశారు, కానీ మీరు టికెట్స్ చూసుకోండి, ఎక్కడ చూసుకున్న హౌస్ఫుల్ బోర్డ్స్ మాత్రమే ఉన్నాయి. సో డెఫినెట్ గా ఈ మూవీ మంచి కలెక్ట్ చేస్తుందని చెప్పి ఆశిద్దాం. మీరు మాత్రం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మీరు డెఫినెట్ గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నెగిటివిటీ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది, పాజిటివిటీ అనేది కాస్త లేట్ గా అనేది వెళ్తుంది. సో మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ కి ఎన్ని లైక్స్ అయితే వస్తే మన వీడియో అనేది అంత మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. దీంతో పాటు ముఖ్యంగా బాలయ్య గారి అభిమానుడు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ మొత్తం పగిలిపోయేలా జై బాలయ్య జై బాలయ్య ఎన్ని వీలైతే అన్ని జై బాలయ్య కామెంట్స్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను, దానికి నేను రిప్లై ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. దీంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా అఖండ 2 తాండవ మూవీ అయితే నేను రివ్యూ చేయడం జరిగింది. సో చాలా మంది నెగిటివ్ రివ్యూస్ చేశారు, నేను చక్కగా అంటే మూవీ ఎలా ఉందో అలా రివ్యూ నేనైతే తీశాను. సో చాలా మందికి నచ్చుతుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఎండ్ కార్డ్స్ లో ఇక్కడ వేస్తాను, ప్లీజ్ వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.